నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ టు న్యూట్రలైజ్ హనీ బీ స్టింగ్? హనీ బీ స్టింగ్ యొక్క సోప్ సొల్యూషన్. సోప్ సొల్యూషన్ని హనీ బీ కుట్టినప్పుడు కానీ, చీమలు కుట్టినప్పుడు కానీ సోప్ సొల్యూషన్ యూజ్ చేసినా సరే, లేదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, తినే సోడా యొక్క సొల్యూషన్ యూజ్ చేసినా సరే, తినే సోడా యొక్క ఫార్ములా NaHCO3, సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ సొల్యూషన్ని పూసినా సరే, సోప్ సొల్యూషన్ని పూసినా సరే, పూస్తే మనకేమవుతుంది, రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి రిలీఫ్ వస్తుంది? హనీ బీ స్టింగ్ నుంచి కానీ, లేదా మనకు ఎర్ర చీమలు, రెడ్ యాంట్స్ యొక్క స్టింగ్స్ నుంచి కానీ ఈ కుట్టినప్పుడు ఆ నొప్పి నుంచి రిలీఫ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 116 క్వశ్చన్ చూడండి. విచ్ బేస్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ అసిడిటీ ఇన్ స్టమక్? స్టమక్లో ఉన్న యాసిడిటీని మనము న్యూట్రలైజ్ చేయడం కోసము, స్టమక్లో ఉన్న యాసిడిటీని న్యూట్రలైజ్ చేయడం కోసము దేన్ని యూజ్ చేస్తారు అని అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మనకు మనకు స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు, యాసిడిటీ వల్ల స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి, లేదా స్టమక్లో యాసిడ్ ఎక్కువగా ఉంటే మనకు యాసిడిటీ అవ్వడం జరుగుతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే మనం బేస్ని యూజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ యూజ్ చేసే బేస్ ఏంటిది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీని యొక్క ఫార్ములా ఏంటిదిరా? మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH టేకెన్ ట్వైస్. MgOH టేకెన్ ట్వైస్, ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనడం జరుగుతుంది. నెక్స్ట్ 117 క్వశ్చన్ చూడండి. విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ చాక్ అండ్ వైట్ వాష్? చాక్ పీస్ పౌడర్లో ఉండేది ఏంటిది? కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ చాక్ పీస్ పౌడర్లో ఉండేది ఏంటిది? కాల్షియం కార్బోనేట్. వైట్ వాష్లో ఉండేది యాక్చువల్గా కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని వాటర్లో కలిపి మనం సున్నాన్ని తయారు చేసుకొని గోడలకు వేసుకుంటే, గోడలకు వేసిన తర్వాత వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అది దేనిగా మారుతుంది? కాల్షియం కార్బోనేట్గా మారుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ అనేది వైట్గా ఉంటుంది కాబట్టి గోడలు తెలుపుగా మనకు అగుపియడం జరుగుతుంది. కాబట్టి ఏంటిది? కాల్షియం కార్బోనేట్. ఇంకొకటి లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ అంటే ఏంటిదిరా? పాలరాయి. పాలరాయిలో ఉండేది కూడా కాల్షియం కార్బోనేటే. పాలరాతి బండలు వేసుకుంటారు కదా ఇంట్లో, సో ఆ బండల లోపల ఉండేది కూడా మార్బుల్ స్టోన్స్ అంటారు. అది దానిలో ఉండేది కూడా కాల్షియం కార్బోనేటే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.